వాణ్ణే వాయిదా వేసుకోమందావా? నువ్వు మా శిరీష కన్నా మేధావిలా ఉన్నావు. చాలే. మీ అత్తొచ్చేమో కట్నం డబ్బులు అడిగి రాణిపూలో మజాదేవి నాటకం ఆడి వాళ్ళని చంపేస్తానంటుంది. మీరొచ్చేమో పెళ్లి వాయిదా వేయి మేం లేపేస్తాం అంటారు. ఆ శ్వేతగీత వచ్చి ఆస్తిలో 5 కోట్లిస్తా ఉంటారు. అసలు ఎవరి మాట వినాలి? ప్రస్తుతానికి మా మాట విను. ఎందుకంటే ఆ గీతా శ్వేతలు బతికుంటేనే కదా నీకు 5 కోట్లొచ్చేది. అదే నిజమే. మీ చేతుల్లో చేస్తే ఎలా ఇస్తారు? కాబట్టి అదిచ్చే 5 కోట్ల కోసం ఆశపడకుండా మేమిచ్చే డబ్బు కోసం ఆశపడు. సరే చెప్పండి, నేనేం చేయాలి? పంతులు గారు, మెంతుల కారమే చేయలేను, ఇక పంతుల కారం ఏం చేస్తాను? అబ్బా అక్క అన్నది మెంతుల కారం పంతుల కారం కాదు. పంతులు గారు రండి అంది. పంతులు గారు రండి రండి రండి. నమస్కారం అమ్మా. మీ కొడుకొచ్చి అర్జెంటుగా పెళ్లి చేయమని అడిగితే 6 ముహూర్తాల వరకు నెలలు లేవని చెప్పాలి. ఏంటి? అదే 6 నెలల వరకు ముహూర్తాలు లేవని చెప్పాలి. అంతే కదమ్మా? నేను చెప్తే నమ్ముతాడా? ఎలాగూ వచ్చారుగా, పంతులు గారితోనే చెప్పిద్దాం. అబ్బబ్బబ్బబ్బా, ఏం తెలివి ఏం తెలివి. అలాగే చెప్పిస్తాం గాని ఆయనకు 10,000 ఇవ్వండి. నేనెందుకు ఇవ్వాలి? అబద్ధం చెప్పినందుకు ఆయన లంచం తీసుకుంటాడు కాబట్టి. అసలు ఈయన ఒరిజినల్ పంతులేనా? అంటే నేను డ్రామా ఆర్టిస్ట్ని కాదనుకుంటున్నారా? అసలు సిసలైన కనక మహాలక్ష్మి డ్రామా కంపెనీ ఆర్టిస్ట్ని. అర్థమైంది. మీరడిగిన డబ్బులు ఇస్తాను, అలాగే చెప్పండి. అదిగో సంతోష్ వస్తున్నాడు. పంతులు గారు తప్ప అందరూ వెళ్ళి దాక్కోండి. అలాగే వెళ్ళండి వెళ్ళండి. అమ్మా. నాన్న సంతోష్ వచ్చావా? అరే, నా కోడలు కూడా వచ్చిందే. రామ్మా.